నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ ఖుద్బద్దీన్, సో రామన్పేట రిపోర్టర్. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది మున్సిపల్తో? తోటి ఏం ప్రాబ్లం, కుప్పలు ఎత్తుకోపోతలేరు. మొన్న ఊరికే పోయి 4 రోజులు 5-6 రోజులు వారం కూర్చుంటే ఆ చెట్లని ఆడదకుండే అవన్నీ కొట్టేసేసారు. కొట్టేపించిన వచ్చి ఈ వాసన గింత ఘోరంగా వస్తుంది. ఘోరం వస్తున్నా ఊకుంటలేరు సార్. ఎన్నిసార్లు చెప్పినా కూడా నీళ్ళ దారా మళ్ళీ అక్కడ పెట్టేసి అక్కడ తొవ్వ బంధు అయితే ఇక్కడ బంధు అయితే ఎవరు కిరాయి ఉంటలేరు, చేసలేరు. చాలా అంటే ఇల్లు మీదేనా సార్ ఇది? మున్సిపల్ పక్కకు, ఇది మార్కెట్ పక్కకు ఇల్లు ఉన్నది. ఇది అది నంబర్ వేరే, ఇది మార్కెట్ అది. అంటే దీంతో చాలా ప్రాబ్లం అవుతుంది. మటన్ మార్కెట్ ప్రాబ్లం వస్తుంది, పురుగులు వస్తున్నాయి అందులో. అన్ని పురుగులు వచ్చి వాన పడంగానే వాసనకి వస్తుంది. మరి వాళ్ళు కొన్నోళ్ళు ఎట్లా వస్తారు చేస్తారు, కొనుక్కుంటూ కొన్నోళ్ళు ఏమంటే కొన్ని వెళ్ళిపోతారు, కానీ మీరు పక్కకు ఉంటారు. మీకు మాకు చాలా అంటే ఇప్పుడు తలుపులు ఎప్పటికి కట్టే ఉంచుతాం అన్న ఇవి? ఎప్పుడు చూడు సార్, బందే ఉన్నాయి కదా. అమ్మ వాసన వస్తుందా? బాప అంటే పనికి వెళ్ళిపోతాడు, నువ్వు ఎప్పటికి ఉండేట వస్తుందా? సరే నేను వేస్తాను. ఓకే సో ఇప్పుడు సమస్య మీకు చూపేయబోతున్నా, ఎందుకంటే నేను చెప్పింది నిజమే, వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ కార్మికులు చెత్త లేపడం లేదు ఒకటి, దాని తర్వాత ఇక్కడ పురుగులు చూడండి ఎట్లా వాళ్తున్నాయి దీని మీద. ఈగలు, పురుగులు, దోమలు, రోగాలు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చూడండి, మొత్తం మటన్ మార్కెట్లా ఇట్లా వాడేసి పెండ. మున్సిపల్ కార్మికులు లేపి వీళ్ళకు చెత్త బుట్టలు వేస్తే క్లీన్ ఉంటుంది. ఇది చూడొచ్చు, ఇప్పుడు మనం నడవలేని పరిస్థితి ఇక్కడ. మొత్తం మురికి నీళ్ళు.